సుందరి నాకు కాఫీ కావాలి. సరే, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ తెస్తాను. బాలాగారు, సుందరి నువ్వు కాఫీ తాగవా? లేదు బాలాగారు, మీరు తాగండి, నేను తర్వాత తాగుతాను. లేదు, నువ్వు తాగాలి. ఇద్దరం కలిసి తాగుదాం. బాలాగారు, మీరు తాగండి. ఇంకా పాలు తీసుకురాలేదు, ఉన్న పాలతో మీకు పెట్టిచ్చేసాను. అలాగా? సుందరి ప్లేట్ ఇవ్వు. ఇప్పుడు ఇందులో కాఫీ తాగుదాం. అయ్యో, ఎందుకు బాలాగారు? మీ ఒక్కళ్ళకే పెట్టాను కదా, మళ్ళీ మీకు సరిపోదు, మీరు తాగండి. లేదు, ఇద్దరం కాఫీ తాగాల్సిందే. నువ్వు అటువైపు నుంచి తాగు, నేను ఇటువైపు నుంచి తాగుతాను. ఎందుకు బాలాగారు, మీరు తాగండి. లేదు సుందరి, ఇద్దరం తాగుదాం ప్లీజ్. నువ్వు అటువైపు నుంచి, నేను ఇటువైపు నుంచి. టారా. సుందరి, ఈరోజు కాఫీ ఎంత బాగుందో తెలుసా? ఇలా షేర్ చేసుకుని తాగితే కాఫీ చాలా బాగుంది బాలాగారు. ఉండండి, టిఫిన్ చేస్తాను. ఐ లవ్ యూ సుందరి. ఐ లవ్ యూ టు బాలాగారు. ఆ రోజు గుళ్ళో పూజ జరిగిన తర్వాత నుంచి బాలాగారిలో మార్పు స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఆయన త్వరగా మామూలు మనిషి అవుతారు. ఆ రోజులు త్వరలోనే రావాలి. యశోదా, ఈ ఉంగరం చూడు, ఇది కన్నయ్యదే కదా. కన్నయ్యేడి? కన్నయ్య! నిజం చెప్పు, అన్నయ్య వదినలకు ఫోన్ చేసింది నువ్వే కదా? బామ్మకు బాలేదని అసలు వాళ్ళకెలా తెలిసింది? పైగా వాళ్ళు ఇంటి దాకా ఎలా వచ్చారు? ఏంటి ఫణి, అంతలా నువ్వేం ఆలోచిస్తున్నావు? నిన్న బాలా త్రిపురలో ఇంటికొచ్చి వెళ్ళారు కదా, వాళ్ళు ఎలా వచ్చారు? అసలు బామ్మకి బాగోలేదన్న విషయం వాళ్ళకెలా తెలిసింది? మారు వేషాలలో వచ్చి బామ్మని చూసి వెళ్ళారు. జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఆలోచిస్తుంటే ఖచ్చితంగా బాలా త్రిపురలకి
మన ఇంట్లో నుంచి ఎవరితో సపోర్ట్ ఉంది, వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఈ ఇంట్లో ఒకళ్ళకి తెలుసు. మీ డౌట్ మీ పెద్దమ్మ మీదే కదా? అవును రోసి, నా డౌట్ 100% పెద్దమ్మ మీదే. ఎందుకంటే ఆవిడ మధ్య చెప్పకుండా బయటికెళ్ళొస్తుంది. మా పెద్దమ్మ మాటల్లో తడబాటు, ఆమెలో కంగారు చూస్తుంటే ఖచ్చితంగా ఆ బాలా త్రిపురల గురించి ఏదో దాస్తుందని అర్థమవుతుంది. నాకు కూడా సేమ్ నీలాగే అనిపిస్తుంది. ఇక నుంచి మా పెద్దమ్మని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. హలో. హలో, పెంచులవ్వగారా? అవును నేనే. నేనండి, యశోదని. ఓ మీరా? మా కోడళ్ళు కొడుకు ఉన్నారా? ఉన్నారు. ఒక్కసారి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళకిస్తాను. త్రిపుర, బాలా, అమ్మ ఫోన్ చేశారు. మమ్మీ, బామ్మకి ఎలా ఉంది మమ్మీ? నిన్న మీరొచ్చి వెళ్ళగానే బామ్మ కొంచెం తేరుకున్నారా. ఇప్పుడు ఆవిడకి బాగానే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. నానా, త్రిపుర అక్కడుందా? ఒకసారి ఇవ్వు నాన్నా. ఉంది, ఇదిగో. హలో అత్తయ్య గారు. అమ్మా త్రిపుర, మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటత్తయ్య అది? మీరిద్దరూ ఇక్కడికొచ్చి వెళ్ళినట్టు ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. అలా ఎలా తెలిసింది అత్తయ్య? ఆ ఫణిగాడున్నాడు కదా, వాడి వల్లే తెలిసిపోయింది. మీరిద్దరూ ఆటోలో రావడం వాడు చూశాడంట. అత్తయ్య, మీ గురించి ఎవరికీ అనుమానం రాలేదు కదా? నా మీద ఎవ్వరికీ ఏ అనుమానమూ రాలేదు. అత్తయ్య గారు, మీరిక నుంచి జాగ్రత్తగా ఉండాలి. మాకిలా పదే పదే ఫోన్ చేయడం కూడా మీకు మంచిది కాదు. ఎందుకంటే ఆ ఫణికి అనుమానం వచ్చిందంటే వాడు అలర్ట్ అయిపోతాడు. మీరు జాగ్రత్త అత్తయ్య. ఇలా మాతో ఫోన్లో కూడా ఎక్కువసేపు మాట్లాడొద్దు. అలాగేనమ్మా, మీరు కూడా జాగ్రత్త. అలాగే అత్తయ్య. ఉంటాను. ఉమ్.